ఆళ్లగడ్డలో జరగనున్న చంద్రబాబు సభకు జనం వెళ్లకుండా వైసీపీ నేతలు అడ్డుకోవడం దారుణమని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మండిపడ్డారు. వైసీపీ శ్రేణులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆళ్లగడ్డలో జరుగుతున్న రా కదలిరా బహిరంగ సభకు జనం స్వచ్ఛందంగా తరలివస్తారంటున్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియతో మా ప్రతినిధి సుంకన్న ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా కార్యక్రమం ఆళ్లగడ్డలో జరగనుంది. భూమా అఖిలప్రియ ఏర్పాట్లను కూడా పరిశీలిస్తోంది. మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఉన్నారు. ఆమెతో చెప్పండి మేడం, 25 ఏళ్ల తర్వాత ఆళ్లగడ్డ గడ్డపై చంద్రబాబు బహిరంగ సభ జరగబోతుంది. ఎలాంటి ఏర్పాట్లు చేశారు? భూమా నాగిరెడ్డి గారు శోభా నాగిరెడ్డి ఘాట్ దగ్గర హెలిప్యాడ్ అరేంజ్ చేసినాము. ఆయన అక్కడ దిగుతారు. అక్కడ నుంచి మీటింగ్ కి డైరెక్ట్ గా 200 మీటర్స్ లో మీటింగ్ హాల్ కూడా ఉంటుంది. సో ఇక్కడ నుంచి దాదాపుగా 1,00,000 మందితో ఆయన మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత ఆయన మళ్ళీ వెంటనే కర్నూలుకు వెళ్లడం జరుగుతుంది. సో ఈ సభలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మహిళలకి సపరేట్ సీటింగ్ పెట్టడం జరిగింది. దాదాపుగా 15,000 మంది కూర్చోడానికి అన్ని కుర్చీలు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. 2 అంబులెన్స్లు కూడా పెట్టడం జరిగింది. పార్కింగ్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా దాదాపుగా 20-30 ఎకరాలు కేవలం పార్కింగ్ కోసం పెట్టడం జరిగింది. సో ఈ చర్యలన్నీ కూడా దగ్గరుండి మేమంతా కూడా మానిటర్ చేస్తున్నాము. అటు వాలంటీర్లు కూడా ఎక్కువ మందిని పెట్టడం జరిగింది. దాదాపు 250 మంది వాలంటీర్లే ఉన్నారు. సో ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా ఉండడానికి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. చాలా మంది కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు ఉత్సాహంతో ముందుకు వచ్చినా కూడా ఆయన సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడానికి కూడా దాదాపు 250 మందిని కేవలం వాలంటీర్లు కూడా పెట్టడం జరిగింది. సో ప్రతి ఒక్క చిన్న విషయం కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. చంద్రబాబు సభకు వెళ్తే ప్రభుత్వ పథకాలను కట్ చేస్తామని వైసీపీ వాళ్ళు కొంతమందిని కూడా బెదిరింపులకు గురి చేస్తున్నారంట. ఆ పథకాలు ఎట్లుగా రావట్లేదు కదా. ఇప్పుడు ఎంతమంది జీవితాలతో ఆడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు తీసుకున్న నిర్ణయాల వల్ల, చిన్న చూపు వల్ల ఎంతమంది ధర్నాలు చేస్తున్నారు. అంగన్వాడీ వాళ్ళు దాదాపుగా 30 రోజుల నుంచి వాళ్ళు ధర్నా చేస్తుంటే పట్టించుకునే నాదులు లేడు. వాళ్ళు పడే ఇబ్బందులు, కష్టాలు మేము గతంలో మేమేం అడుగుతున్నాం, మేమేం కొత్తగా ఏం అడగట్లే. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన మాట, తెలంగాణ కన్నా ఒక 1000 రూపాయలు ఎక్కువ ఇస్తామని చెప్పినారు. అదే వాళ్ళు అడుగుతున్నారు, ఇంప్లిమెంట్ చేయమనే కదా అడుగుతున్నారు. అది చేయలేకపోతున్నారు. అదే విధంగా మున్సిపాలిటీ ఈ రోజు ఆళ్లగడ్డ ఎక్కడ చూసినా కూడా చెత్తగా ఉంది. ఎందుకంటే దాదాపుగా కొన్ని 2-3 వారాల నుంచి మున్సిపాలిటీ వాళ్ళందరూ కూడా ధర్నాలు చేస్తున్నారు. సో ఎక్కడ క్లీనింగ్ అనేది జరగట్లేదు. దీన్ని ఎవడు పట్టించుకుంటారు, దాన్ని ఎవడు పట్టించుకోవట్లేదు మున్సిపాలిటీ వాళ్ళు. ప్రతి ఒక్క వీఆర్ఏలు తలారులు ఈ రోజు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలుస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. అంగన్వాడీ వాళ్ళు వచ్చి మేము రిప్రజెంటేషన్ ఇస్తాం చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వాళ్ళు కొన్ని సమస్యలు చెప్పుకున్నారు. అంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారు ఎవరికి పథకాలు తీసేయలేదే, ఎవరిని ఇబ్బంది పెట్టలేదే. కానీ ఈ ప్రభుత్వంలో వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే కూడా తప్ప. ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజలకు బహిరంగ సభలో చంద్రబాబు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? ముఖ్యంగా అండి, ఆళ్లగడ్డ ఈ నియోజకవర్గంలో ఈ టైలెండ్ అవ్వడం తోటి కేసీ కెనాల్ కావచ్చు, తెలుగుగంగ నీళ్లు కావచ్చు, ఈ ప్రాంత రైతులకు అందాలంటే చాలా ఇబ్బందులు పడతారు, చాలా కష్టాలు పడతారు. ఎన్నో సందర్భాల్లో భూమా నాగిరెడ్డి గారు కావచ్చు, మేము కావచ్చు, శోభా నాగిరెడ్డి గారు కావచ్చు, మేము మా కుటుంబ సభ్యులు కూడా ఎన్నో విధాలుగా వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా కేసీ కెనాల్ నీళ్లు ఏ విధంగా అందజేశామనేది రైతులందరికీ కూడా తెలుసు. కానీ ప్రాపర్ ఛానల్స్ అనేది లేకపోవడం వల్ల, పంట కాలువలు లేకపోవడం వల్ల తెలుగుగంగ దగ్గర అది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది రైతులకి. కేసీ కెనాల్ మనకి రిజర్వాయర్, ఈ ప్రాంతంలో ఒక రిజర్వాయర్ లేకపోవడం వల్ల కూడా కేసీ కెనాల్ రైతులందరూ చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు మన ఆళ్లగడ్డ ప్రాంతంలో గంగుల ప్రభాకర్ రెడ్డి గారు సాగునీటి సలహాదారుడు. మరి ఏం సలహాలు ఇస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి గారికి, ఏం చేస్తున్నారో తెలియదు. కానీ మొన్న రైతులు వెళ్ళి నీళ్లు రావట్లేదు, కేసీ కింద నీళ్లు రావట్లేదు అని చెప్పి అదిగో ఆకాశం వైపు చూపించి ఎప్పుడో చోట వర్షం పడుతుంది, ఆ నీళ్లు వాడుకోండి అని చెప్పినాడంట. సో ఆ విధంగా ఉంది ఈ రోజు రైతుల పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్ర బాబుతో సుంకన్న, ఏబిఎన్.